కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జలాశయాల్లోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ అలాగే శ్రీశైలం నుంచి కూడా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ వద్దకు చేరినటువంటి నీరుని క్రిందకి విడుదల చేస్తున్నారు. ఇటు పులిచింతల వద్ద కూడా గరిష్ట స్థాయిలోకి నీరు చేరుతున్న నేపథ్యంలో పులిచింతల డ్యామ్ గతంలో డ్యామ్ దగ్గర సాంకేతికమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యి డ్యామ్ వద్ద నీటిని ఎక్కువ పరిమాణంలో నిల్వ చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రకాశం బ్యారేజీ వద్దకు పులిచింతల వద్ద ఏదైతే నీరు ఎగువ నుంచి వస్తుందో ఆ నీరుని యథాతథంగా ప్రకాశం బ్యారేజీ వద్దకు పంపిస్తున్నారు. మనం చూడొచ్చు విజయవాడలో ఉన్నటువంటి ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లను రాత్రి నుంచి క్రమక్రమంగా గేట్లను ఒక అడుగు మేరకు పైకి ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి వస్తున్నటువంటి నీరు సుమారు 1,00,000 క్యూసెక్కుల వరకు దిగువకు వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి వస్తున్నటువంటి నీటిని తాలూకా పరిమాణాన్ని పరిగణలోకి తీసుకొని దిగువకి విడుదల చేస్తున్నారు. ఉదయం 7 గంటల సమయంలో 50,000 క్యూసెక్కుల వరకు నీరుని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 60 నుంచి 70,000 క్యూసెక్కుల వరకు దిగువకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం అటు పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర నుంచి వస్తున్న నీటిని యథాతథంగా ఇక్కడ 12 అడుగుల మేరకు ప్రకాశం బ్యారేజీలో ఏదైతే గరిష్ట నీటి నిల్వ మట్టం ఉందో అంతవరకు నీటిని కొనసాగిస్తూ మొదట 50 గేట్ల ద్వారా నీళ్ళని కిందకి విడుదల చేయడం జరిగింది. తర్వాత 55 గేట్ల నుంచి ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇప్పుడు మొత్తం ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి 70 గేట్లను కూడా తెరిచి దిగువకి ఒక అడుగు మేర గేట్లను తెరిచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు ప్రకాశం బ్యారేజీకి ఎగువన అలాగే దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ముంజాగ్రత్త చర్యల్లో భాగంగా ఏదైతే బ్యారేజీకి సమీపంలో ఉన్నటువంటి నివాసాలు అలాగే అక్కడికి వచ్చి పశువులను తీసుకొని వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా నిన్న సాయంత్రం నుంచే అప్రమత్తం చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అలాగే రివర్ కన్జర్వేటర్ సంబంధించినటువంటి అధికారులు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు కూడా ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి నీటిని అంచనా వేసి దిగువ ప్రాంతాల వరకు ఉన్నటువంటి అందరిని ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేయడంతోనే కాకుండా ఇటు ఉన్నటువంటి రైవస్ కాలువ బందర్ కాలువ కాలువలకు కూడా 16,000 క్యూసెక్కుల వరకు నీటిని కాలువల ద్వారా కూడా మళ్లిస్తున్నారు. మొత్తం ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి 70 గేట్లను కూడా ఉదయం 9 గంటల తర్వాత నుంచి తెరవడం జరిగింది. ఇప్పుడు 9:30 గంటల తర్వాత నుంచి క్రమంగా ఏదైతే బ్యారేజీ ఎగువన వస్తున్నటువంటి నీటి ప్రమాణం ఉందో ఆ మొత్తం నీటిని అంతని పులిచింతల దగ్గర నుంచి వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.